మోంతా తుఫాను దృష్ట్యా గుంటూరు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా చెప్పారు. జిల్లా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రత్యేక అధికారి కంట్రోల్ రూమ్ కార్యకలాపాలను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. వాయుగుండం మోంతా తుఫానుగా పరిణామం చెందుతున్న తరుణంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆహార విలువలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలి అన్నారు. రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించి పంట నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలి అన్నారు. ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ మనకు కాటన్ క్రాప్స్ ఉంది, అదేవిధంగా ప్యాడీ కూడా ఉంది. సో దానికి అందరు ఫార్మర్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ అడ్వైజరీ అనేది ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఉన్న ప్రాబ్లమాటిక్ బ్రిడ్జెస్, కాస్వేస్ని గుర్తించి అక్కడ కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 24/7 అక్కడ ఉండి దాన్ని మానిటర్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి అది కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్, ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో ఈడీడీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ని, అదేవిధంగా డిసీజ్డ్ పర్సన్స్ని కూడా గుర్తించి వారిని హాస్పిటల్స్కి షిఫ్టింగ్ చేస్తున్నాము. మనకు ఇప్పుడు జిఎంసీ ఏరియాలో ఉన్న లో లయింగ్ ఏరియాస్ ఒక 12 ఏరియాస్ని గుర్తించి అక్కడ ఏ హౌసెస్ అఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఎన్యూమరేట్ చేసి తయారు చేసి ఉన్నాము. వారందరికీ కూడా రిలీఫ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై